నేను 3వ తరగతి చదువుతున్నాను. ముందు నా తరపున అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఇప్పుడు గణతంత్ర దినోత్సవం గురించి మాట్లాడుకుందాం. మన దేశంలో గణతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన జరుపుకుంటాము. 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినందువలన ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. భారత రాజ్యాంగమును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు రచించారు. మన భారత రాజ్యాంగమును రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం పట్టింది. మన భారత రాజ్యాంగం ప్రపంచంలోకెళ్ళే పెద్దది మరియు దీనిని లిఖితపూర్వకంగా రచించారు. భారత రాజ్యాంగమును రచించడానికి సుమారుగా 64 లక్షల రూపాయలు ఖర్చయింది అని అంచనా. జనవరి 26, 1950న భారతదేశం పూర్తిగా లౌకిక ప్రజాస్వామ్య దేశంగా రూపొందింది. గణతంత్ర దినోత్సవం నాడు గేట్వే ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ వద్ద భారత రాష్ట్రపతి జెండా ఎగరవేస్తారు. రాజ్యాంగం ద్వారా అందరికీ సమాన న్యాయం, విద్యా, వైద్యం దక్కుతాయి. ఇది ఒక జాతీయ పండుగ. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. Very good. That's a great performance, great speech by our cultural.